హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లూరు మంచిగురులే. ఈరోజైతే మనం పల్లీల పులుసు ఎలా చేయాలో చూసేసుకుందాం. ఇన్ని రోజులు మనము చింతపండు పులుసు, నువ్వుల చారు, ఎన్నో రకాలమైన చారు చూసుకున్నాం. కానీ ఈరోజు అయితే మనం కొత్తగా పల్లీల చారు ఎలా చేయాలో చూసుకుందాం. ముందుగా మనకు కావాల్సిన అన్ని పల్లీలు తీసుకుని దాన్ని మంచిగా వేయించుకొని అందులో కొద్దిగా జీలకర్ర, వెల్లుల్లి కూడా వేయించుకుని వీటిని మిక్సీలో వేసుకుని అందులో కొద్దిగా పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉప్పు, పసుపు, కారం, సరిపడ కారం వేసుకుని మనం మెత్తగా చూపించిన విధానంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈలోపు ఇందులో నానబెట్టి పెట్టుకున్న చింతపండు పులుసును కూడా పోసుకొని దీన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏ కడాయిలో అయితే మనం చేసుకుంటామో అందులో ఇంత ఆయిల్ వేసి వెల్లుల్లి రెబ్బలు, మన పోపు గింజలు, ఎండుమిర్చి, పసుపు వేసి కరివేపాకు వేసి మంచిగా చిట్టపట ఆడే వరకు చూపించిన విధంగా వేయించుకోవాలి. ఈలోపు ఇందులో మనం మిక్సీ పట్టు పెట్టుకున్న పల్లీల పేస్ట్ని కూడా వేసుకొని సరిపడ ఆయిల్ వేసుకుని మంచిగా పులుసు రకంగా చేసుకోవాలి. అందులోనే మనం పచ్చి ఉల్లిగడ్డ వేసుకుంటే కూడా టేస్ట్ బాగుంటుంది. సో మేమైతే ఈ చారుని వేడివేడి అన్నంలో అయితే సర్వ్ చేసుకున్నామండి. సో ఆ వేడివేడి అన్నంలో ఈ చారు వేసుకుని తింటే టేస్ట్ అయితే సూపర్ ఉందండి. సో మీరు కూడా చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు చెప్పండి. ఓకే ఫ్రెండ్స్.